ప్రేమ ప్రేమ అంటే కూడా తెలియని వారు మాట్లాడే పిచ్చి మాట ఇది. వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రేమ గురించి సంభాషిస్తుంటారు. అసలు ప్రేమ మైకంలో ఎంతమంది దెబ్బతింటున్నారు, మహిళలు చూస్తే ఏ విధంగా ఉన్నారు, అసలు ప్రేమకు నిర్వచనం ఏంటి? బంధాలు తెగిపోతున్నాయి, రక్త సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. అన్నయ్యకి తమ్ముడు లేడు, తమ్ముడికి అన్నయ్య లేడు, చెల్లికి అక్క లేదు, అక్కకి చెల్లి లేదు, వృద్ధాప్యంలో చూసే దిక్కే లేదు. ఈ బంధాలు ఏమైపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? అదే బంధం. ఈ సమాజాన్ని మార్చాలి, సమాజం అభివృద్ధి చెందాలి. ఏం చేయాలి? ఎవరు దీని కారకులు? బంధం. ఈ కార్యక్రమంలో మనతో పాల్గొనటానికి ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకులు, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ పువ్వాడ పార్థసారథి గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు పాల్గొంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం. పార్థసారథి గారు, ప్రేమ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని విషయాల్లో ఉపయోగిస్తుంటారు ఈ పదాన్ని. ఈ ప్రేమ అనే 2 అక్షరాల పదంతో సంవత్సరాలు గుర్లైపోయి చోటు కూడా చూసాం, చాలామంది ఇబ్బందులు పడ్డది చూసాం. ఈ ప్రేమ అనే పదం తగులు కూడా తేవడం చూసాం. అసలు ఈ ప్రేమ అనేది ఈరోజు మహిళా లోకంలో చాలా ఘర్షణలకు దారితీసే పదంగా తయారైంది. అసలు ఈ ప్రేమగా వయసు ఉంటుందా, లేకపోతే చిన్న పెద్ద కూడా ప్రేమ అనే పేరుతో సమాజంలో మోసాలు అవ్వచ్చు, దారుణాలు అవ్వచ్చు, నమ్మకంతో చేయొచ్చా? దీని మీద మా సి ఛానల్ ప్రేక్షకులకు ఈ ప్రేమ అనే దాని మీద ఒక నిర్వచనం, ఒక సందేశాన్ని ఇవ్వండి. ఇప్పుడు ప్రేమ అనేది నాకు తెలిసినంత వరకు ఈ సమాజం కానీ ప్రపంచం కానీ కరెక్ట్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. మనం బాల్య దశలో ఉన్నప్పుడే నిజమైనటువంటి ప్రేమ తల్లిదండ్రులతోటి మనం వాళ్ళతోటి సరైనటువంటి అటాచ్మెంట్ వాళ్ళని చూడకుండా ఉండలేకపోవడం, వాళ్ళు మనల్ని చూసే విధానం, అసలు ప్రేమ అనేది అంకురార్పణకు మొదటి స్టేజ్ అదే నేను అనుకుంటాను. ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ దీర్ఘకాలం కంటిన్యూ అవుతూ వస్తుంటుంది. సరే, ఈ మధ్యలో ఏంటంటే నాగరికత పెరిగిపోయింది, పాశ్చాత్య దేశాల యొక్క వ్యామోహంలో పడిపోతున్నాం. అదేవిధంగా సిటీ నాగరికతలు మామూలు టౌన్స్ కూడా వచ్చినాయి. ఆడపిల్లలు ఇంత దయనీయమైనటువంటి స్టేజ్ అంటే 13 ఏళ్లకు 14 ఏళ్ళకి వయసులోనే ప్రేమలో పడిపోతున్నారు. మగపిల్లలు దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి పాప అమ్మాయిలకి ఆ వయసులో ఏమీ తెలియనటువంటి వయసులో ఈ మగపిల్లలు ప్రేమ అనేటటువంటి అమ్మడబడి నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే నన్ను ప్రేమించకపోతే పొడుచుకొని చచ్చిపోతాను, లేకపోతే ఇంకో రకమైన బెదిరింపు, నీ మీద యాసిడ్ పోస్తాను, ఇలా వాళ్ళని భయపెట్టాం. వాళ్ళ చిన్న మైండ్కి అందనటువంటి విషయాలను, భయంకరమైనటువంటి విషయాలను వాళ్ళ మనసులో కల్పించి అదొక రకమైన ప్రేమను క్రియేట్ చేస్తుంది. నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆడపిల్లలు నిజంగా మేము కనుక వీడిని ప్రేమించకపోతే చచ్చిపోతారేమో అనేటటువంటి అభిప్రాయానికి కూడా ఆడపిల్లలు వస్తున్నటువంటి సందర్భం. కొన్ని ప్రేమలు ఏర్పడుతున్నాయి, కొన్ని ప్రేమలు ఈ అమ్మాయి కూడా సహసిద్ధంగా అబ్బాయి ప్రేమలో పోతుంది. మాకు తెలిసి ఏంటంటే మేము చాలా పంచాయతీలు పరిష్కారం చేస్తున్నాం. ఈ ప్రేమలు 2-3 ఏళ్ల కంటే ఈ ప్రేమలు నిలబట్టలే, విఫలమైపోతున్నాయి. పంచాయతీలు మేము పరిష్కారం చేసేటప్పుడు ఎక్కువ కేసులు, దాదాపు 90% కేసులు ఈ స్టేజ్లో జరిగినటువంటి వివాహాలు. తర్వాత వాళ్ళు 18 సంవత్సరాల నిండక ముందు మ్యారేజ్ చేసుకోవడానికి అమ్మాయిలకు అనర్హులు అయినప్పటికీ కూడా దొంగతనంగా మ్యారేజ్ జరుగుతుంది. మళ్ళీ కేసులు పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆ పరిష్కారాన్ని మేము పోతున్నాం. పోయినప్పుడు ఏం మాట్లాడాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అమ్మాయి ఏమంటుంది, ఇంకో రకంగా మాట్లాడుతుంది, అబ్బాయి ఒక రకంగా మాట్లాడుతుంది. ఇవన్నీ సమస్యలు. ఇది ఒక రకమైన ప్రేమ, ఇది వికృత చేష్టలతో బాగా కూడుకున్నటువంటిది. ఒక అండర్స్టాండింగ్ లోపంతో ప్రేమలు ఏర్పడుతుంది. అదే ఒక అమ్మాయికి ఒక 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒక ప్రేమ అనేది ఏర్పడితే ఆ అమ్మాయికి నిజంగా ఒక మెచ్యూరిటీ స్టేజ్లో లవ్ కాబట్టి ఆ అమ్మాయి సరిగా అవతల వ్యక్తిని అర్థం చేసుకొని అతను పూర్తిగా స్టడీ చేసి లవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అతను కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. కాబట్టి ఈ లవ్ దాదాపు ఒక 90% నిలబడటానికి అవకాశం ఉంది. ఇవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఇక భగవంతుడితో కూడా ప్రేమ ఉంటుంది. ఒక భక్తుడిగా మనం భగవంతుడిని ప్రేమిస్తాం. అది కూడా ఒక అచంచలమైనటువంటిది.
ఆ ప్రేమకు అసలు ఒక నిర్వచనం అంటూ లేదు, దాన్ని కరెక్ట్ డెఫినేషన్ కూడా లేదు. మన అన్ని మతాలు వాళ్ళు చెప్పారు, మన హిందూ మతం చెప్పింది, అదేవిధంగా మహమ్మదీయ మతం చెప్పింది ఈ ప్రేమతత్వం అనేది. అదేవిధంగా అన్నా చెల్లెల మధ్య కూడా నేను చాలామంది చూశాను. మా ఫాదరు మా మేనత్తనే చూశాను. వాళ్ళు ఒక గంటల తరబడి మాట్లాడుకుంటుండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడితే అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకునేటటువంటి సందర్భాలు ఉండేవి. ఆ ప్రేమ అనేది దాదాపు వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఆ ప్రేమ కంటిన్యూ అయింది. సరే, ఇంకొక రకమైనటువంటి ప్రేమ ఏంటంటే లేట్ ఏజ్లో ఈ మధ్య ప్రేమ అంటున్నారు. నిజంగా ప్రేమ అంటే ఒక రకంగా అవసరం. భార్య చచ్చిపోతే వయసులో 50 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే ఎవరినైనా చూసినప్పుడు కనీసం ఈ మనిషిని చేసుకుంటే బాగుంటుంది, నాకు ఈ ఓల్డ్ ఏజ్లో తోడుగా ఉంటుంది అనేటటువంటి ఒక ఫీలింగ్ ద్వారా ఒక ప్రేమ కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇదేంటంటే కొంత దీంట్లో స్వార్థం ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన ప్రేమ కూడా నేను కొంతమందిని చూశాను, సమాజంలో నేను చూసాను. కాబట్టి అటువైపు నుంచి కూడా యాక్షన్ రియాక్షన్ అంటే దానికి ఓకే అంటే అట్లా చాలా బాగుంటుంది. ఇద్దరికి కూడా ఉపయోగం. ఆమె కూడా వీడియో అయ్యి లేకపోతే ఆమె మ్యారేజ్ అయ్యి భర్త వదిలిపెట్టడం అనేది న్యాయం కాదు చట్టరీత్యా. ఆమె కూడా వీడియో అయ్యి ఉంటే ఆమెకు కూడా న్యాయం జరిగినట్టు ఉంటుంది. వాళ్ళు కలిసి ఓల్డ్ ఏజ్లో కలిసి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రేమ నాకు తెలిసింది. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం శ్రీ వైభవ్ లక్ష్మి సేవింగ్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10,000 చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. మేడం గారు, మీ భర్త గారు కొద్దిగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. దాని దృష్టి చూస్తే మీకు కూడా కొద్దిగా రాజకీయ అవగాహన, సమాజం పట్ల అవగాహన ఉంటుంది. కుటుంబాలు మంచి చెడు అన్ని తెలుస్తుంటాయి. అయితే సమాజంలో చాలామంది చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రేమ అనే విషయంలో యువతి యువకులు, ఆడవాళ్ళు అంటే స్త్రీలు, మహిళలు అడ్వాన్స్గా ఉంటున్నారనే నానుడి ఒకటి ఎక్కువగా ఉంది. అది నిజమా కాదా? నిజంగా ఉంటే ఆ ప్రేమ అనే మహిళ, ప్రేమించే మహిళ, ఆవిడ ముందు వెనక ఏం ఆలోచించాలో కొద్దిగా ఒక సందేశాన్ని మా ప్రేక్షకులకు ఇవ్వండి. సార్ చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు నేటి సమాజానికి ఈ ప్రశ్న చాలా అందరికీ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఆడపిల్లల్లో ఎక్కువ పాపం చిన్నపిల్లల్లో 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రేమతత్వం అనేది ఎక్కువ తెలియదు. వాళ్ళకి తొందరగా చెప్పుడు మాటలకి మోసపోవటం కానీ, ఎవరన్నా ఏదైనా ఎమ్మెటే చెప్పేస్తే నమ్మేయటం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. మా ఇంటికి వచ్చే ఎంతోమంది ఆడపిల్లల్ని కానీ నేను మా వారు చేసిన పంచాయతీని కానీ గమనించినట్లయితే ఎక్కువ శాతం మా ఇంటికి వచ్చే ఆడపిల్లల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ వస్తున్నారు. ఈ ప్రేమలో విఫలమైపోయి, సార్ అతను నన్ను వదిలేశాడండి, అతను నన్ను పట్టించుకోవట్లేదండి, నేను ఎట్లండి సార్ అది అని చెప్పి నేను ఎక్కువ శాతం 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మా ఇంటికి వస్తున్నారు. ఎందుకని పాపం వీళ్ళు ఈ విధంగా మోసపోతున్నారు? వీళ్ళకి ప్రేమించేటప్పుడేమో తల్లిదండ్రులకు చెప్పరు, బయటికి వెళ్తారు, ఫ్రెండ్ ఇంటికనో లేకపోతే చదువుకోవడానికనో స్కూల్కనో దేనికనో ప్రతి ఒక్క విషయము కనుక తల్లిదండ్రులకి చెప్పినట్టయితే ఈరోజు మనకి వాళ్ళు అండదండగా నిలబడతారు. మంచి అయినా చెడైనా ఏదైనా సరే వాళ్ళు మన విషయంలో శ్రద్ధ తీసుకోవడం కానీ, అవసరమైతే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మన వెనక ఉండి మనకి ధైర్యం చెప్పటం కానీ, సమాజాన్ని ముందుకు నడిపించడానికి కానీ, ఇవన్నీ ఏంటంటే కుటుంబ వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక ఆలోచన, ఒక నిర్ణయం చేసే ముందు ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని వెంటబడుతున్నప్పుడు మీ పక్కనున్న సమాజాన్ని కానీ, టీవీలో ప్రచురితమయ్యే కథలను కానీ, పేపర్లో చదివే విషయాలు కానీ అన్నింటినీ పరిగణలోకి తీసుకోండి. తొందరపడి ఎవరి నిర్ణయాలు, ఎవరి మాటలు నమ్మవద్దు. మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మీ అన్నతమ్ముల్ని కానీ, మీ తల్లిదండ్రుల్ని కానీ, మీ పక్కన వాళ్ళని కానీ, కనీసం మీ స్నేహితుల్ని కానీ
ఎవరినైనా సరే సరైన సలహా సంప్రదింపులు తీసుకున్న తర్వాతనే ఫలానా వ్యక్తి నన్ను ఏడిపిస్తున్నాడు, ఫలానా వ్యక్తి నన్ను నా ప్రేమ అని చెప్పి నా ఎమ్మటపడుతున్నాడు అని చెప్పి తెలియజేయటం చాలా అత్యవసరం. దయచేసి నా సలహా ఏంటంటే, మీరు చిన్న వయసులో ప్రేమ జోలికి వెళ్ళొద్దు. ఆడపిల్లలు తొందరగా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. మెయిన్ పాప ఏం చెప్తే అది నమ్మేంటో సున్నిత మనస్తత్వం ఉంటుంది. మీరు ఈ మనస్తత్వాన్ని విడనాడి ధైర్యంగా ముందు చదువుకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత జీవితంలో స్థిరపడవచ్చు. మన అమ్మ నాన్న, మన అన్నయ్యలు, మన కుటుంబ సభ్యులు, మన సమాజం అందరూ ఉన్నారు మనకు మంచి చేయడానికి, చెడు చేయడానికి. దయచేసి మీరు ఈ ప్రేమ జోడులకి చిన్న వయసులో వెళ్ళొద్దని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. సారథి గారు, బంధాల్లో గొప్ప బంధం అన్నది సాధారణంగా ఎవరూ చెప్పలేరు. తల్లి తండ్రి ప్రేమ బంధం గొప్పది, అన్నదమ్ములది, భార్య ఇలా రకరకాలు చెప్పుకుంటే ఏది ముందు ఏది వెనక చెప్పడం కష్టం. అసలు ఈరోజు సమాజంలో కుటుంబంలో బంధాలంటే ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక దీర్ఘకాలం ఈ బంధం కొనసాగాలంటే తరచుగా కలుసుకుంటూ ఉంటే ఈ బంధానికి ఒక రూపం అనేది ఏర్పడుతుంది. అది మీ దృష్టిలో ఒకటి కావచ్చు, నా దృష్టిలో ఇంకోటి కావచ్చు, ఇంకోటి దృష్టిలో ఇంకోటి కావచ్చు. ఒక అటాచ్మెంట్ ఇంతకుముందు చెప్పాను కదా, అన్నా చెల్లెల మధ్య కూడా ఒక ప్రేమ బంధం అనేది అతీతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేశాను, చూశాను కూడా. సరే, ఇప్పుడు బయటికి అన్నా చెల్లెలు అందమైన వాళ్ళు కలిసిపోతే కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమాజంలో ఉన్నాయి. సరే, ఏదేమైనా కానీ ప్రేమ బంధం అని అంటే ఒక ఇద్దరు ప్రేమికులు ప్రేమించి భర్తను భార్య ప్రేమించి దీర్ఘకాలం వీళ్ళు విడవడకుండా ఉంటే, చచ్చిపోతే భర్త చచ్చిపోతే తట్టుకోలేని ఆడవాళ్ళని, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాం. అదే భార్య చచ్చిపోతే ఏడ్చిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళని నేను చూసాను. అలాంటి ప్రేమ తత్వాలు నిజంగా అలాంటివి గొప్ప. నా దృష్టిలో అయితే అవి నేను 2-3 సార్లు చూశాను. ప్రత్యేకంగా మా రిలేటివ్స్ని చూశాను. ఇది అన్ని సామాజిక వర్గాల్లో కూడా చూశాను. అందుకని ఈ ప్రేమ గొప్పది. బహుశా తల్లిదండ్రులను మరిపించగలిగేది భార్య ఒక్కటి. ఆ భార్య దొరికినప్పుడు ఆ భర్త దృశ్యవంతుడు. తర్వాత తల్లిదండ్రులను మరిపించి పుట్టింటిని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి భర్త ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి అన్ని గుణాలు ఉన్నటువంటి భర్త దొరికినప్పుడు ఆ స్త్రీ అదృష్టవంతురాలు. ఆ లవ్ అనేది వాళ్ళ మధ్య ఏర్పడదంటే అది చక్కటి ప్రేమబంధం అవుతుంది. మేడం గారు, ఈరోజు రక్త సంబంధాలు కొద్దిగా తెగిపోతున్నాయి, అది యథార్థం అందరికి తెలిసిందే. కానీ దాని నిర్వచనం చెప్పనంటే చాలామంది డబ్బు వ్యామోహం అంటారు, లేదా డబ్బు పిచ్చిలో పడిపోయి మర్చిపోతున్నారు అంటారు. కానీ డబ్బు సంపాదించవచ్చు, సంపాదించుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో రక్త సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అంటే అది ఊరికి 25% కూడా లేదు అటువంటి బంధం. అసలు ఈ రక్త సంబంధాన్ని కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు ఎందుకు ప్రయత్నం చేయరంటారు? ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో సమస్య వస్తుందండి. మేము సపోజ్ ఒక 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, సరే 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఒక అన్న కోటీశ్వరుడు అనుకున్నాం, ఇంకొక అన్న పాపం మిడిల్ ఎక్కితే ఒక గవర్నమెంట్ జాబ్, ఇంకోటి మామూలు వాడు అనుకున్నాం అనుకోండి. సపోజ్ బిజినెస్ చేసుకుని బతికేవాడు. ఇవి వచ్చే వరకు ఏమవుతున్నదంటే ఈగో సమస్యలు వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు ఆటోమేటిక్గా ఈ అన్నదమ్ముల్లో వస్తున్నాయి, ఈ వాళ్ళ భార్యల్లో వస్తున్నాయి, వాళ్ళ పిల్లల్లో వస్తున్నాయి అన్నమాట. నేను అనుకోవడం ఏంటంటే, ఈ డబ్బు కన్నా దేనికన్నా అన్నదమ్ముల మధ్య కనుక అనుబంధం ఉన్నట్టయితే ఏ డబ్బు వాళ్ళని విడదీయలేదు, ఎవ్వరు వాళ్ళని విడదీయలేదని చెప్పి నేను నమ్ముతాను. ప్రేమ ఉండాలి అన్నదమ్ముల మధ్య కానీ, అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ. మిగతా వాళ్ళు ఉంటారు, మీ తమ్ముడు మీకేముంటండి అని పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ అన్నదమ్ముల మధ్య కనుక ఆత్మీయత, అనురాగాలు ఉంటే వాళ్ళకి డబ్బులు అడ్డంకులు రావు. సారథి గారు, కక్షలు చాలా కుటుంబాల్లో ఆస్తులు లేకపోయినా కక్షలు పెంచుకుంటూ ఉంటారు బంధుత్వాల మధ్య. అసలు దానికి ఆ కక్షలు రావడానికి కారణం ఏంటంటారు? ఒక రకంగా మీరు వేసిన ప్రశ్నకు మీరు రాజకీయ సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పారు. అవునండి. అయితే నిజంగా వాస్తవం ఏంటంటే, ఈ యొక్క రిలేషన్షిప్ దెబ్బతింటానికి
ఈ యొక్క ఆర్థిక సంబంధాలు ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయి నేటి సమాజంలో. ఇది బయట సమాజంలోనే కాదు, బ్లడ్ రిలేషన్లో కూడా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని. తర్వాత దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు అని అంటే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. నిజంగా ఏంటంటే వీళ్ళకు అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళ అన్నదమ్ములు ఒక కుటుంబం నుంచి ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక కుటుంబం నుంచి వచ్చి వీళ్ళలో ఒక అండర్స్టాండింగ్ మొదటి నుంచి ఉంటుంది కదా. ఆడవాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు. వీళ్ళు నా భర్త గొప్ప అంటే నా భర్త గొప్ప, నా కుటుంబం గొప్ప, మంచిగా ఉండాలి, టీవీ ఉన్నాడు నేను కొనలేదు, మా ఇంట్లో లేదు. లేనప్పుడు ఒకప్పుడు స్టేజ్లో ఏంటంటే టీవీ ఒక ఇంట్లో ఉంటే నలుగురు పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసేవారు. కానీ ఇట్లాంటి కొన్ని ఈర్షాస్, జీలస్ ఇలాంటివి కూడా వస్తున్నాయి. అదే ఇలాంటి ఎటు చూసినా కానీ నేను అనుకోవటం ఏంటంటే ఆర్థిక సంబంధాలే ఈ రకమైన కక్షల్లాగా పోవటం లేదు. అయితే ఆస్తుల పంపకాల దగ్గర ఏమన్నా తేడాలు వచ్చినప్పుడు మాత్రం ఈ కక్షలు బాగా ఏర్పడుతున్నట్టు అన్నదమ్ములు చచ్చిపోయేంత వరకు మాట్లాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదండి, చాలా చోట్ల నేను కూడా చూసాను. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఇంకానా మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సారథి గారు, చాలా చోట్ల ఈ సమాజంలో కన్న తల్లిదండ్రులని లేదా తల్లిని కానీ, తండ్రి చనిపోతే తల్లిని కానీ, తల్లి చనిపోతే తండ్రిని కానీ, వాళ్ళ కొడుకులు చూడటంలో భార్యకు భయపడి దొంగచాటుగా మాట్లాడటం, లేకపోతే భార్య పిల్లలను చూసుకుంటూ తల్లి తండ్రిని వదిలేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు తండ్రి లేనప్పుడు తల్లిని చూడాలన్నా అరే ఒక్కరితే ఉంది కదా, ఏదో చూద్దామనే మానవత దృక్పథం కన్న కొడుకులో ఉండదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే, భార్య పిల్లలు భయపెడితే తల్లిని వదిలేవచ్చా? 9 మాసాలు
మోసి కని పెంచిన తల్లిని. ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద మా ప్రేక్షకులకు చక్కటి మీ స్పందన చెప్పండి. ఇప్పుడు ఒలి గారు చెప్పండి సార్. మీరు పురుషులే ఉండి మహిళా లోకం అడగవలసినటువంటి ప్రశ్న, మహిళా లోకాన్ని వాళ్ళని వెనకేసుకొని వస్తూ అడిగినట్టు సార్ సార్ ఒక రకంగా మన పురుషుల యొక్క పరువు తీసే ప్రశ్న కూడా ఇదేనంటారు. లేదంటే ఎందుకంటే సార్, కన్న తల్లిని ఎటువంటి మంచి ఆ రుణం తీర్చుకోలేదు. తల్లిని మనం పొందగలమా, తండ్రిని పొందగలమా, ఎంతమందినైనా పొందగలం, కానీ సమాజంలో తండ్రిని పొందలేము. ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత మనిషి అన్న ప్రతి ఒక్కడి మీద ఉంటుంది. దాని గురించి వీళ్ళు ఎందుకంటే ఈరోజు రోడ్డు మీద చాలా మందిని చూస్తుంటాం మేము. కన్న తల్లులు పాపం, నిన్నే ఒక ఆవిడ 8 ఎకరాల పొలం పంచిందట పిల్లలకి. రోడ్డు మీద నడవలేని పరిస్థితి, కూర్చుని అయ్యా నాకు టీ ఇప్పించిన అడుగుతుంది. అంటే ప్రతి మనిషికి మానవత్వం ఉంటుంది, ఉండదన్నది కాదు. ఆ మానవత్వాన్ని ఒకేసారి ముళ్ళు గుచ్చినట్టు గుచ్చింది ఆవిడ మాట. అందు గురించి ప్రతి ఒక్కడు తల్లి తండ్రిని గౌరవించినా వించకపోయినా ఆవిడ చనిపోయే టైంలో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూడవలసిన బాధ్యత ప్రతి కొడుక్కి ఉంటుందన్నది ఒక్కసారి ఎత్తి చూపించటమే నా భావన. సరే, దీనికి పరిష్కార మార్గం కూడా ఉంది. కానీ దీంట్లో ఒక లోపం ఏంటంటే సార్, ఈరోజు స్త్రీలకు మన చట్టాలు అనేకమైనటువంటి హక్కులు కల్పిస్తాయి. అవునండి. మీరు భార్యలకు భయపడి అని పదం ఒకటి ఉపయోగించారు. అవునండి, అవునవును. అంటే సమాజంలో చాలా చోట్ల చూశాను కాబట్టి నేను ఉపయోగించడం తప్పలేదు. ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా కొద్దిగా ఆలోచించాలి. అవునవును, చెప్పండి. ఈ మహిళలు కొంతమంది, అందరికీ ఆపాదించదు, కొంతమందికి. ఇప్పుడు 10 మందిలో ఒకడు చెడిపోయినాడు, అక్కడ తప్పు చేస్తే 10 మంది కూడా నింద పడతారు సార్. అందుగురించి ఒక్కడి గురించి ఎంత చెట్టుకుంటుంది ఇది. నేను కొంతమంది అంటే అవునవును సార్, అవును. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళకి ఇష్టం లేని విషయం చేసినప్పుడు ఇంట్లో కొంత గొడవ చేస్తారు. అవును. ఇప్పుడు మగవాడికి బయట అనేక సమస్యలు ఉంటాయి. అవును. ఆఫీసర్ తోటి కొంత ఘర్షణ వైఖరి ఉంటుంది, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ప్రమోషన్ సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. బయట వ్యక్తులతోటి, బయట సమాజంతో ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి ఏంటంటే మగవాడు ఏం కోరుకుంటాడు, పీస్ఫుల్గా ఉండాలి. అంతే కదండి, ఏ మనిషి అదే కోరుకుంటాం. ఇంటికి వచ్చేసరికి డిస్టర్బెన్స్ ఉంది, నువ్వు ఆ పని చేసావు, ఈ పని చేసావు, ఇట్లా మాట్లాడే ఆడవాడు కొంతమంది ఉంటారు. రెండోది ఏంటంటే, రెండో రకం ఎలా ఉంటారంటే, నేనే ప్రపంచం అనుకోవాలి, నీ తల్లిదండ్రులు ముఖ్యమా, మరి నీ తల్లిదండ్రులు ఉండకపోయినా నన్నే చేసుకున్నావు అని సాధించేటటువంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు అనుకోండి, ఎక్కువ పర్సెంట్ వీళ్ళు ఉంటారు. రెండోది ఏంటంటే, వీళ్ళు కొట్టినా తిట్టినా ఏమైనా అనకపోయినా చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్కి మళ్ళీ మరి జాగ్రత్త నేను ఏ కేసు పెడతాను. వీటికి ఏంటంటే కొంచెం పరువు, మర్యాద, బయట సమాజం, ఉద్యోగులు అట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు భయపడుతున్నారు. అయితే తల్లిదండ్రుల మీద దీంట్లో కూడా 2 భాగాలండి. పూర్తి ప్రేమ లేని తల్లిదండ్రులు, కొడుకులు అనేవాళ్ళు తక్కువ. పెళ్ళాం మాటని నేను కూడా సమాజంలో కొంతమందిని చూశాను. భయపడి దొంగతనంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రేమ లేదు, దొంగతనంగా పోయేది ఇచ్చారా, ఎందుకు ఇచ్చేస్తారు? ప్రేమ ఉంటుందండి. ఆ ప్రేమను ఎందుకు చంపుకుంటారు అనేది మన వచ్చినప్పుడు మనకి. నేను చెప్పాను కారణం. ఇప్పుడు వీళ్ళకి ఇష్టం నేను సమస్య చేసిన డిస్టర్బెన్స్. సరే, సమాజంలో ప్రతి మహిళలు కూడా, నా సోదరి మహిళలు అందరూ కూడా బహుశా అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అలా ఒక టార్చర్ చేస్తే ఆ టార్చర్ తట్టుకోలేక ఏదో చేస్తాడు. కొద్దిగా మంచివాడు కాబట్టి ఇదంతా ఈ గోళంతా చికాకంతా ఎందుకు అనే ఉద్దేశంతో పోయి తల్లికి తండ్రికి దొంగచాడికి ఇచ్చి వచ్చే వాళ్ళు ఉన్నారు. అది నిజంగా న్యాయమైనటువంటి విషయం కాదు. ఇక పెళ్ళాంతో ఘర్షణ కంటిన్యూ అయితే అయింది, నా బరువు పోతే ఏం పోతే నా తల్లి కంటే నా తండ్రి కంటే ముఖ్యమా అని ఆలోచించే పురుషులు కూడా ఉన్నారు. భార్యని డబ్బులు కొట్టేవాళ్ళు ఉన్నారు, ఆ తరఫున హింసించేవాళ్ళు ఉన్నారు. నీ తల్లి లేదా, నీ తండ్రి లేదా. మళ్ళీ ఇక్కడ ఇంకో రకం ఉందండి, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా చూస్తారు. అవునండి, మంచం మీద కూర్చోబెట్టి మళ్ళీ మంచం మీద వేసి చూసినట్టు చూస్తారు. అది వాళ్ళ చుట్టాలు వస్తే డైరెక్ట్ వంటింట్లోకి పోతారు. మనం ఏంటంటే మన అన్న ఇంటికి కానీ లేకపోతే ఇంకా తమ్ముడింటికి కానీ పోతే మనం మొదటి గది వరకే పరిమితం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి
ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు లిమిటెడ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఆడవాళ్ళ గురించి ఇక్కడ ఇంకో గొప్ప పాయింట్ కూడా నేను చెప్తాను. మగవాళ్ళు మన ఈ విషయాల్లో సిగ్గుపడా, వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది మనకంటే వాస్తవం. మా ఈ దీంట్లో పర్సంటేజ్ మందే తక్కువ. కానీ మనకు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థం చేస్తున్నారు. మరి వీడేమో తల్లిదండ్రులు చాలా దగ్గరగా అటాచ్మెంట్ ఉంటారు. మనకు వచ్చేసరికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించడం, దూరం ఉండాలని, నీకు మాట్లాడితే అన్న కావాలి, తమ్ముడు కావాలి, నీకు తల్లి కావాలి, అలాంటప్పుడు మాతోటి నీకెందుకు అని కొన్ని రోజులు మాట్లాడుకుని ఉంటాం. ఇది ఏంటంటే మరి దీనికి ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురికి సమానంగా పనిచేయటం అలా జరుగుతుంది. ఇదివరకు ఏంటంటే వీళ్ళకి పని చేసి వాళ్ళ దగ్గర 4 నెలలు, వీళ్ళ దగ్గర 4 నెలలు, ముగ్గురు కొడుకుల దగ్గర పంచుకుంటున్నారు, ఆస్తి పంచుకుంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే మేము బతుకున్నంత వరకు మేము సంపాదించుకున్నది, లేని వాళ్ళైతే మనం చెప్పాలి, ఉన్నవాళ్ళు మేము పూర్తిగా అనుభవించిన తర్వాత మాకు ఇల్లు వాకిలో ఉంది, రేపు మాకు ఏదైనా జబ్బులు వస్తాయి, మేము వచ్చినప్పుడు అవసరానికి ఇల్లు అనుకుని మేము వస్తాం. వాళ్ళకి ఏం అప్పచెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మా కాలం చెల్లిన తర్వాత మిగిలింది మీరు పంచుకోండి. ఒక పెద్ద మనిషిని కానీ ఇక్కడ కూడా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి సార్. కొన్ని చోట్ల మీరు చూసారో లేదు, చూడకూడదు, పేపర్లు టీవీలు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి అలాగా ఆస్తి పంచకుండా కాలం వెళ్ళదీస్తున్న ముసలిని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజాన్ని వ్యవస్థ మారాలి. మనం దీంట్లో వ్యవస్థ మారాలంటే మన గవర్నమెంట్ లో శిక్షలు ఏదైనా మా భావన ఏంటంటే సార్, ప్రతి మనిషి మనసులో ఒక నీతి మానవత్వం అంటే ముందు ఉండాలన్నది మేము అనుకుంటాం. మానవత్వంతో అప్పుడు అత్తగారైనా తల్లి లాంటిదే, తల్లిని కన్నావుడి, ఎవరు వచ్చినా నీకున్న దాంట్లో తలో గంజు నువ్వు వండుకున్న దాంట్లో నీ దగ్గర ఉన్న దాంట్లోనూ చూడాలి అనేది మేము చాలా చోట్ల చెప్తాం. మేము కూడా ఈ రోజు మా తల్లిదండ్రులను అలాగే పెంచుకున్నాం. భార్యను ఎదిరించేట్టుగా అమ్మా నీ దాంట్లో మేము అడ్డుపడతాం లేదు, నువ్వు నీ బంధువులు వచ్చినా ఎప్పుడు వద్దాం లేదు, మనకు కలిగింది పెట్టమన్నాం. నా తల్లిదండ్రులు మేము మా వంతు చూసుకోకపోతే, రుణం తీర్చుకోకపోతే మేము బతికినా ఒకటే సచ్చినా ఒకటి మేము చెప్తాం. అయితే సార్ అందు గురించి ఈ కార్యక్రమం చేసింది ఏంటంటే బంధాలు బంధుత్వాలు పెరగాలి, ప్రతి మనిషిలో అన్యోన్యత భావం రావాలి, సోదర భావం రావాలి, సమాజంలో కక్షలు ఉండకూడదు. మన భగవంతుడు ఆయుష్ ఎప్పుడు దాకా ఇచ్చాడో తెలియదు కాబట్టి ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఒక మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ డబ్బు శాశ్వతం కాదు, డబ్బు చాలామంది సంపాదిస్తున్నారు, ఇదే ముఖ్యం అనుకుంటే సమాజం కూడా ఎన్నో రోజులు నిలబడదు. స్త్రీ లేకపోతే సమాజం ఎక్కడుందండి, అసలు కుటుంబం ఎక్కడుంది? ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా స్త్రీ ఇంట్లో లేకపోతే తన్నుకోవాల్సింది మగవాడు అన్నవాడు, అంతవరకు నిజమే. అవన్నీ కనిపెట్టుకొని అప్ అండ్ డౌన్గా ఉంటూ జాగ్రత్తగా సమాజాన్ని అభివృద్ధి పరుచుకుంటూ సాటి మనుషులు కూడా గౌరవించి చూసుకోవాలన్నదే ఈ రాష్ట్ర స్థాయిలో చేసే బంధం కార్యక్రమం. సార్ సారథి గారు, ఈ ఖమ్మంలో చాలామంది మీకు తెలుసు, మీ గురించి తెలుసు, లేని ఈ బంధం కార్యక్రమం చూసే కొంతమంది ప్రేక్షకులకు మీ పరిచయ కార్యక్రమం మాకు తప్పదు. అందు గురించి భార్యాభర్తలు ఇద్దరు ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొని మీ టోటల్ బయోడేటా మాకు ఇవ్వండి. మీ జన్మస్థలం ఎక్కడ సార్? మా జన్మస్థలం బోనకల్ల దగ్గర ఆలపాడు, ఖమ్మం జిల్లా అనేది. తర్వాత మా మదర్ ఫాదర్ అక్కడ మంది భూస్వామి కుటుంబం మొత్తం. అయితే వచ్చి మేము ఖమ్మం వచ్చి దాదాపు 30-40 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇదంతా మా ఫాదర్ బాధ్యత, మేము సంపాదించింది ఏం లేదు. తర్వాత మీ చదువు ఎక్కడ? నేను బీకామ్ వరకు చదువుకున్నానండి, ఎస్ఆర్ఎం బీజేఎం కాలేజీ ఖమ్మంలోనే చదివారు. మీ బ్రదర్స్ ఎంతమంది? మీ బ్రదర్స్ మొత్తం మా అమ్మగారు నాన్నగారు చెప్పిన ప్రకారం 11 మంది 12 మంది అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఒక అక్కయ్య, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. మా తమ్ముడు పక్కనే ఉంటాడు. ఒక అన్నయ్య ఆశ్రమం దగ్గర, ఇంకొక అక్కయ్య ఆశ్రమం దగ్గర. మీ కుటుంబంలో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారా, మీరే రాజకీయ నాయకులు? మా కుటుంబంలో అందరూ ఎంప్లాయీసేనండి. నేను కూడా అసలు యాక్చువల్గా ఉద్యోగ ఫీల్డ్లోకి పోవాల్సి ఉండే, అని నేను ఒక్కడిని ఇంట్లోకి రాజకీయ రంగంలోకి వచ్చారు. మీది ప్రేమ వివాహం సార్ లేక పెద్ద పిలిచిందా? లేదండి, మాది అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మీ కుటుంబానికి కుటుంబానికి ఏమైనా దగ్గర సంబంధాలు ఉన్నాయా? అలాంటి మా ఆమె పెళ్లి చూపుల్లో చూశాను.
ఇంకా ఆ రోజు మళ్ళీ పోయి మళ్ళీ రెండోసారి చూసి చేసుకుందాం అనిపించి చేసుకున్నారు. పిల్లలు ఎంతమంది సార్? బాబు ఒక్కడే అండి, ఫార్మసీ సెకండ్ ఇయర్. మేడం గారు మీ పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు విజయలక్ష్మి అండి. అందరు అలాగే పిలుస్తారా? మీ పిలుస్తారు, కొత్తగా తరపు వాడైతే. పుట్టింటి వాడైతే చిన్నమ్మాయి అని పిలుస్తారు. మీ జన్మస్థలం? నా జన్మస్థలం వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ తిరువురు దగ్గర. తిరువురు. ఏం చదివారు మేడం గారు? నేను బిఏ చదివాను. అక్కడే చదివారు. బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్? నాకు 4 అన్నయ్యలండి. నేను ఒక 4 తర్వాత నేను ఒకదాన్ని. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పరంగా ఎవరన్నా? మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా వెళ్ళండి. మా 3 అన్నయ్యలు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సార్ సారథి గారు, ఈరోజు బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు ఎప్పుడు ఆప్యాయత అనురాగం ఉండాలనే భావనతో ఈ బంధం కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఈరోజు మీ భార్యాభర్తలు ఇద్దరు ఈ బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ప్రశ్నలకు చక్కటి సమాధానాలు సమాజానికి ఇచ్చారు. ఈ బంధం కార్యక్రమం ఎలా ఉంది, దీని మీద సలహా ఏమైనా ఇచ్చేదైతే ఇవ్వండి. ఈ కార్యక్రమం ఎలా ఉందో చెబుతూ మా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వండి. ఇద్దరు సార్, ఒక రకంగా చెప్పాలంటే ఈ బంధం కార్యక్రమం అనేది పెట్టడమే మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సంతోషం ఉంది. ఎందుకంటే ఈ బంధం అనేది మంచిగా ఉన్నప్పుడే రక్త సంబంధం కానీ, భార్యాభర్తల సంబంధం కానీ, తల్లిదండ్రుల సంబంధం కానీ, ఈ సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు ఆ బజారు మర్చుకుంటుంది. ఆ కుటుంబం బాగుంటుంది, ఆ బజారు బాగుంటుంది, తర్వాత ఆ జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ముందు అసలు కేంద్ర బిందువునే పట్టుకొని మీరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బంధం టీం వారికి, అదేవిధంగా శ్రీ ఛానల్ వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రీ ఛానల్ యొక్క అభిమానులకు, శ్రీ ఛానల్ ప్రేక్షకులకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఛానల్ వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్రీ సాయి సెలక్షన్స్ ముస్తఫా నగర్ నుండి మేడం గారికి ఒక గిఫ్ట్, అదేవిధంగా వైటీవీ నుండి సార్కి పాత సార్ గారికి ఒక గిఫ్ట్ అండి. సాయి సెలక్షన్స్. సాయి సెలక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మెన్స్ వేర్ ఇవన్నీ ఒకే చోట సాయి సెలక్షన్స్ లో లభిస్తున్నాయి. లేటెస్ట్ వెరైటీలు, గ్రేటెస్ట్ డిజైన్ వస్త్రాలు, ఇంకా చుడిదార్స్, పంజాబీ వెరైటీలు, అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కోసం విచ్చేయండి. సాయి సెలక్షన్స్, మిషన్ హాస్పిటల్ దగ్గర, ముస్తఫా నగర్ రోడ్, ఖమ్మం. సాయి సెలక్షన్స్. ఇంకానా? మరి ధర? రేటాగుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్, 916 కేడిఎం, హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాగ్తో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ,
ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరొక ముఖ్య అతిథి కుటుంబంతో ఈ కార్యక్రమం ఉంటుంది. తప్పక చూడండి. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు మీ సి ఛానల్లో. Nari